హలో చూస్ నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను మీకు క్రానలాజికల్ బైబిల్స్‌ని అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. సో, బేసికల్లీ మన బైబిల్‌లో బుక్స్‌ని అరేంజ్ చేసినప్పుడు అవి క్రానలాజికల్ మేనర్‌లో అరేంజ్ చేయబడలేదనమాట. సో, దాని కారణాన్ని బట్టి మీరెప్పుడైతే ఒక బుక్‌ని దాటి ఇంకొక బుక్‌కెళ్తారో, మీరు ఒక సింగిల్ నేరేటివ్ ఆర్క్‌ని ఫాలో అవుతున్నాను అనుకుంటారు గానీ, మీరు అక్కడ చాలా జంబ్లింగ్ జరుగుతుందన్న విషయాన్ని గ్రహించలేకపోతారు. బికాస్ ఆఫ్ విచ్ మీకు చాలా కాంటెక్స్ట్ అనేది దొరకదనమాట. ఆ కాంటెక్స్ట్ దొరకపోవడానికి కారణాన్ని బట్టి మీకు అర్థం కాదు బైబిల్ బేసిక్‌గా. సో మీరేదైనా బైబిల్‌ని చదవాలి అనుకునేటప్పుడు, ఆ యొక్క పుస్తకాన్ని చదువుతున్నప్పుడు, ఆ యొక్క విదిన్ ఇట్స్ ఓన్ కాంటెక్స్ట్‌లో చదివినప్పుడు మీకది చాలా క్లియర్‌గా అర్థమయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క క్రోనలాజికల్ బైబిల్ ఏం చేస్తుందంటే, దాని యొక్క ఒరిజినల్ కాంటెక్స్ట్‌లో వీలైనంత వరకు ఒరిజినల్ కాంటెక్స్ట్‌లో పెట్టేందుకు ప్రయత్నం చేసి, ఒక యూనిక్ నేరేటివ్ స్ట్రక్చర్‌ని అది బిల్డ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకెప్పుడు చెప్తాను ఏంటంటే, మనకి ఎజ్రా, నెహెమ్యా అనేది దినవృత్తాంతాల గ్రంథాల తర్వాత వచ్చినియి. ఆ తర్వాత మనకి విజ్డమ్‌కి సంబంధించినటువంటి లిటరేచర్, ఆ తర్వాత కొంతమంది ప్రవక్తలు ఇక్కడ మనకి కనపడటం జరిగింది కదా! కానీ నిజానికి ఎజ్రా, నెహెమ్యా అటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అది హగ్గై తర్వాత రావాలి. ఎందుకంటే హగ్గై చెర తర్వాత వచ్చి మిగతా ఇజ్రాయేల్ జనాంగాన్ని టెంపుల్ తిరిగి రీకన్‌స్ట్రక్ట్ చేయాలి అని చెప్పి ఇన్‌స్పైర్ చేస్తాడు. ఆ తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళనమాట, ఎజ్రా, నెహెమ్యా అనమాట. సో, ఇదంతా ఏంటంటే ఒక క్రోనలాజికల్ స్ట్రక్చర్‌ని ఫాలో అవ్వకపోవడాన్ని బట్టి ఎజ్రా, నెహెమ్యా దగ్గరికెళ్ళేసరికి ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇదేంటి మందిరం గురించి మాట్లాడుతున్నారు అన్నట్లుగా మనకి అర్థమవుతుంటది. ఈ చెర నుంచి బయటికి రావడం వాటి గురించి మాట్లాడతారు. కానీ అసలు చెరలోకి వెళ్లారు అనేటటువంటి విషయం మనకి అంత క్లియర్ కట్‌గా తెలియాలి అనంటే అంతకు ముందు ఉన్నటువంటి ప్రవక్తలు అసలు ఏం చెప్పారు? ఎలా డిస్ట్రక్షన్ జరిగింది? అనే విషయాలు మొత్తాన్ని తెలుసుకోవడానికి ఒక 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 నేరేటివ్ అనేది మనకి బలంగా నాటుకోదనమాట. అలా నాటుకోకపోవడాన్ని బట్టి మనం చాలా మటుకు ఈ యొక్క ఓల్డ్ టెస్ట్‌మెంట్‌ని అర్థం చేసుకునే విషయంలో మనం ఫెయిల్ అయిపోతూ ఉంటామనమాట. సో, క్రానికల్స్‌లో మనకి ఆ మాత్రం కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది గానీ, దాన్ని ఇంకొంచెం బెటర్‌గా చదవడానికి ఒక అవకాశం ఉందనమాట. అదే ఈ యొక్క క్రోనలాజికల్ బైబిల్స్ మనకి తెలియజేస్తాయనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేనేం చెప్పదలుచుకున్నానో అది మీకు విజువల్‌గా చూపిస్తే మీకు అర్థమయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది క్రోనలాజికల్ లైఫ్ అప్లికేషన్ స్టడీ బైబిల్ అనమాట. ఇదేం చేస్తుందంటే ఓల్డ్ టెస్ట్‌మెంట్ నుంచి న్యూ టెస్ట్‌మెంట్ వరకు ఉన్నటువంటి కాలాన్ని మల్టిపుల్ ఫేజెస్‌గా డివైడ్ చేస్తూ ఉంటుంది. దేవుడు సృష్టిని సృష్టించాడు. తర్వాత ఇజ్రాయెల్‌ని ఎన్నుకున్నాడు. ఆ తర్వాత ఇజ్రాయెల్ అనేది ఒక దేశంగా మారింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళు ఆ యొక్క ప్రామిస్ ల్యాండ్‌కి వెళ్తారనమాట. ఆ తర్వాత దావీదు, సొలొమోను వాళ్ళు మొత్తం ఇజ్రాయెల్ మొత్తాన్ని పరిపాలిస్తారు. సొలొమోను తర్వాత రాజ్యం 2గా విడిపోతుంది. నార్త్ పార్ట్‌గా, సౌత్ పార్ట్‌గా విడిపోతుంది. ఆ తర్వాత మనకి ప్రవక్తలందరూ వచ్చి, "అమ్మ మీరెక్కువ పాపాలు చేస్తున్నారమ్మా. ఇలా మీరు గనక పాపాలు చేస్తున్నట్లయితే ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పినట్టు మిమ్మల్ని శిక్షిస్తాడు" అని అంటారు. అది వినకపోవడాన్ని బట్టి అక్కడ చెరలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత చెరలోకి వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది ప్రవక్తలు ఏమంటారంటే, లేదు లేదు దేవుడు మనల్ని రిస్టోర్ చేస్తాడు అని వాగ్దానాలు పలకడంతోటి దానియేలు వంటి వారు దాని విషయం మీద ప్రార్థన చేస్తూ ఉంటారు. అండ్ అలాగే హగ్గై, ఎజ్రా, నెహెమ్యా వీళ్ళందరూ కూడా ఎక్సైల్ నుంచి తిరిగొస్తారు. చెర నుంచి తిరిగొస్తారు. ఆ తర్వాత వాళ్ళు మందిరం కట్టుకుంటారు. తర్వాత వాళ్ళకెక్కడా కూడా వేరే యొక్క రాజ్యం కిందన ఉండడం మాత్రమే జరుగుతుంది గానీ, వాళ్ళంతట వాళ్ళు నిజంగా ఆ యొక్క రాజ్యంలో దావీదు వలె ఉండడం అనేది జరగదు. కానీ దావీదు యొక్క ప్రామిసెస్ మాత్రం వాళ్ళ దగ్గర ఉంటాయి. అదేంటి దావీదు యొక్క సింహాసనం నిరంతరం నిలిచిపోయి ఉంటుంది అని దేవుడు వాగ్దానం చేశాడు కదా! అని వాగ్దానాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా వెయిట్ చేసినటువంటి సిట్యుయేషన్‌లో యేసుక్రీస్తు వస్తాడు. ఏ వాగ్దానం అయితే ఇశ్రాయేలీయులకి చేయబడిందో ఆ వాగ్దానాలన్నీ యేసుక్రీస్తులో నెరవేర్చబడతాం మనం గమనిస్తాం. ఆ తర్వాత సంఘం అనేది అభివృద్ధి చెంది దేవుని యొక్క రాజ్యం ఎలా విస్తరించిందో చెప్పుకుంటూ వెళ్తుందనమాట. ఇదంతా ఒక యూనిఫైడ్ స్టోరీ. యూనిఫైడ్ స్టోరీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైమ్ పీరియడ్‌లో వస్తూ ఉంటారనమాట. అంటే యెషయా ఒక కాలానికొస్తాడు. ఎజ్రా ఒక కాలానికి సంబంధించినటువంటి వాడు. దానియేలు ఒక కాలానికి సంబంధించినటువంటి వాడు. ఆమోసు ఒక కాలానికి సంబంధించినటువంటి వాడు. సో, వీళ్ళేం చేస్తారంటే మనకి క్లియర్ కట్‌గా డేట్స్ అనేవి ఇవ్వకపోవడాన్ని బట్టి మన బైబిల్స్‌లో ఎవరు ఎప్పుడొచ్చారు, ఎక్కడొచ్చారు, ఈ పెద్ద యూనిక్ స్టోరీలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఫిట్ అవుతారన్న విషయాలు మనం తెలుసుకోలేం. మనకు చాలా కష్టం అవుతుందనమాట. సో, ఈ బైబిల్ ఏం చేస్తుందంటే ఈ యొక్క సెగ్మెంట్‌ని ఇలా క్రియేట్ చేయడాన్ని బట్టి ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిగినింగ్‌లో ఏముంటుంది? క్రియేషన్‌కి సంబంధించి ఉంటుంది. అలాగే గాడ్స్ చోజన్ ఫ్యామిలీ అనే దాంట్లో ఏముంటుంది? అబ్రహాం సంతతి ఇలాంటివి ఏవో ఉంటాయి. ఆ తర్వాత బర్త్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్ యొక్క పుట్టుక అనేది ఏంటి? ఎలా ఉంటుంది? అంటే మనకు తెలుసు. మనకు అర్థమవుతుంది. సో, ఒక రాజ్యంగా మారడం అనేది మనకి తెలుస్తుందనమాట. అలాగా ఎవరెవరు ఆ తర్వాత యునైటెడ్ మోనార్కీలో ఉండేటప్పుడు ఎవరెవరు ప్రవక్తలుగా ఉన్నారు? ఆ తర్వాత ఇవి విడిపోయినప్పుడు నార్త్ పార్ట్‌లో ఎవరెవరు ప్రవక్తలుగా ఉన్నారు? సౌత్ పార్ట్‌లో ఎవరెవరు ప్రవక్తలుగా ఉన్నారు? ఎక్సైల్‌లో ఉన్నప్పుడు ఎవరెవరు ప్రవచించారు? రిటర్న్ వచ్చినప్పుడు ఏ ఏ ప్రవక్తలు గాని ఎవరెవరు ఆ యొక్క రిటర్న్ టైమ్ పీరియడ్‌లో ఉన్నారు? ఆ తర్వాత చివరిలో దినవృత్తాంతాల గ్రంథాలొచ్చినియి. దినవృత్తాంతాల గ్రంథాలు ఏం చేస్తాయంటే అంతకు ముందున్నటువంటి చరిత్ర మొత్తాన్ని స్టడీ చేసి, రీఇంటర్ప్రిట్ చేసి ఒక హోప్‌ని ఇస్తాయన్నమాట. సో, రాబోయేటటువంటి రాజ్యానికి సంబంధించినటువంటి హోప్‌ని
ఆ దినవృత్తాంతాల గ్రంథాలు ఇస్తాయన్నమాట. సో, ఇలా మనం చదవడం బట్టి, ఈ యొక్క యూనిఫైడ్ కాలాన్ని మనం డివైడ్ చేయడాన్ని బట్టి, ఏ ప్రవక్త ఎప్పుడెప్పుడు వచ్చాడో మనం అందుకు అనుగుణంగా మనం చదువుకుంటూ వెళ్తే, కాలానుగుణంగా మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే, మనకి ఈ యొక్క యూనిఫైడ్ స్టోరీ అనేది చాలా ఈజీగా అర్థమవుతుందన్నమాట. అది మనం మామూలుగా బైబిల్ చదివితే అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉండదు. సో, స్పెసిఫికలీ ఈ యొక్క బైబిల్‌ని గురించి చెప్పడం నా యొక్క ఉద్దేశ్యం కాదు గానీ, ఆహ్, కానీ సింపుల్‌గా చెప్పాలంటే ఇగో చూడండి, ఇక్కడ మనకి ఈ స్టడీ బైబిల్‌లో ఈ స్పెసిఫిక్ ప్యాటర్న్ అని మనకు వీళ్ళు క్లియర్ కట్‌గా ఇచ్చారు. అలాగే సెక్యులర్ టైం పీరియడ్‌లో ఏం జరుగుతుందో మనకి అర్థమవుతుంది. అలాగే బిబ్లికల్ టైం పీరియడ్‌లో ఏం జరుగుతుందో కూడా మనకి అర్థమవుతుంది. పైనంతా సెక్యులర్ టైం పీరియడ్ ఉంటే కిందంతా బిబ్లికల్ టైం పీరియడ్ ఉంది. ఆ తర్వాత న్యూ టెస్టమెంట్ న్యూ లివింగ్ ట్రాన్స్‌లేషన్‌కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు ఒక ఆర్టికల్ కూడా పెద్దది రాశారండి. ఈ యొక్క ఆర్టికల్‌లో ఈ యొక్క ఈ యొక్క బిగినింగ్, ఈ స్టోరీ మొత్తం ఎలాగుందో ఆ స్టోరీ మొత్తాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ కోసం చూస్తున్నాను. బట్ అగైన్ ఇది ఈ యొక్క బైబిల్‌కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ కాదు కాబట్టి నేను అందులోనికి వెళ్ళాలనుకోవట్లేదు. సరే, అది దొరికినప్పుడు దీన్ని గురించి స్పెసిఫికలీ నేను చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు దీన్ని రివ్యూ చేస్తున్నప్పుడు నేను ప్రత్యేకించి మాట్లాడతాను. బట్ ప్రస్తుతానికైతే ఈ బైబిల్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను చూడండి. సో, యేసుక్రీస్తు పుడతాడు కదా! పుట్టిన తర్వాత ఆ పుట్టుకను గురించి మల్టిపుల్ సువార్తల్లో ఉంటాయి. ఆ తర్వాత ఆయన చేసినటువంటి కొన్ని కార్యాలు మల్టిపుల్ సువార్తల్లో ఉంటాయి. కొన్ని విషయాలు మాత్రం మల్టిపుల్ సువార్తల్లో ఉండవు. కేవలం 1, 2 సువార్తల్లో మాత్రమే ఉంటాయి. సో, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే వాటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సాతాను యేసుని టెంప్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్ అనమాట. ఇందులో ప్యారలల్స్ ఎక్కడున్నాయి? 3 గ్రంథాల్లో ఉన్నాయని చెప్తుంది. చెప్పి మత్తయి సువార్తలో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎలాగుంది, మార్కు సువార్తలో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎలాగుంది, అలాగే లూకా సువార్త దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎలాగుంది అన్న విషయాన్ని ఇక్కడ వీళ్ళు ఇలా పెట్టి మనకి మొత్తం ఆ 3 సువార్తల్లో ఉన్నటువంటి భాగాల్ని ఒకే చోట పేర్చడం జరిగింది. అంటే సాతాను టెంప్ట్ చేసేటటువంటి విషయానికి వచ్చేసరికి, ఆ సంఘటన దగ్గరికి వచ్చేసరికి ఏ సువార్త ఎలా చెప్తుందో దానికి సంబంధించినటువంటి విషయాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఇది ఒక స్టడీ బైబిల్ అయి ఉండడం బట్టి దానికి సంబంధించినటువంటి నోట్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఈ నోట్స్ చదివితే మనకి ఇంకొంచెం క్లియర్గా అర్థమయ్యి ఈ యొక్క వాక్యాన్ని మరింతగా మన యొక్క జీవితాల్లో అర్థం చేసుకోవడానికి, మనకి అప్లై చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇది మనకు కల్పిస్తుంది అనమాట. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనకి కొన్ని మ్యాప్స్ కూడా ఇవ్వడాన్ని బట్టి, ఈ మ్యాప్స్ని బట్టి ఏ లొకేషన్ ఎప్పుడుందో మనం అర్థం చేసుకోగలుగుతాం అనమాట. సో, సేమ్ అలాగే ఆ టెంప్టేషన్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ని వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఏన్షియంట్ మ్యానుస్క్రిప్ట్స్ గురించి కూడా వీళ్ళు ఇక్కడ మాట్లాడటం జరిగిందనమాట. తర్వాత జీసస్ క్రైస్ట్ యొక్క మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది అగైన్ బైబిల్ కాదు, కానీ బైబిల్ అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి నోట్స్ని ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. అలాగే మీకు అర్థమైపోయి ఉంటుందన్నమాట. సో, ఒక్కొక్క ఇన్సిడెంట్ దగ్గరికి వచ్చేసరికి ఆ యొక్క ఇన్సిడెంట్ని మల్టిపుల్ గ్రంథాల్లో చెప్పబడినట్లయితే ఆ యొక్క మల్టిపుల్ గ్రంథాలకి సంబంధించినటువంటి వాక్యాల్ని ఆ యొక్క ఇన్సిడెంట్కి సంబంధించి అలా పెడతారనమాట. ఇది ఒక యూనిఫైడ్ స్టోరీగా మనకు అలా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే గలిలీలో ప్రీచ్ చేసేటటువంటి సంఘటన గురించి మాట్లాడుతున్నప్పుడు 4 సువార్తల్లో ఉందని చెప్పేసి అక్కడ ఈ యొక్క బ్లాక్ కలర్ డాట్స్ని పెడతాం వల్ల మనకు అర్థమవుతుంది అనమాట. సో, ఏ సువార్తలో ఉందో మళ్ళీ అగైన్ ఈ విషయాలని చెప్తారు. సో, సేమ్ ఇలాగే మనం చివరి దినాల్లోకి వెళ్ళేసరికి దేవుడు యొక్క, అంటే యేసుక్రీస్తు యొక్క బల్ల ఆరాధనకి సంబంధించినటువంటి విషయాల్లోకి వెళ్ళినప్పుడు కూడా, ప్రభురాత్రి భోజనానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మనకి సేమ్ ఇలాగే కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యేసుక్రీస్తు 5,000 మందికి ఫీడ్ చేసేటటువంటి విషయం కూడా 4 సువార్తల్లోనూ ఉంది. అది మనకి ఇక్కడ చెప్తూ మత్తయి, మార్కు, ఆ తర్వాత అలా చూస్తే లూకా, యోహాను. సో, సేమ్ ఇలాగే ఉంటాయన్నమాట. నేను చెప్పాల్సింది ఏమీ లేదండి. సంఘటన ఆధారంగా దేవుని యొక్క జీవిత చరిత్రని అలా క్రోనలాజికల్గా అరేంజ్ చేస్తూ ఏ సెగ్మెంట్ గురించి ఏ ఆథర్స్ చెప్పారో వాటన్నిటిని పక్కపక్కన అరేంజ్ చేసేటటువంటి కారణాన్ని బట్టి ఆ స్టోరీ అనేది అలా యూనిఫామ్గా వెళ్ళిపోవడానికి ఒక అవకాశాన్ని మనకు కల్పిస్తుంది. అలాగే దానికి సంబంధించినటువంటి నోట్స్ని కూడా ఇవ్వడం బట్టి మనకి ఇంకా క్లియర్గా అర్థమయ్యేటువంటి పరిస్థితులు నెలకొంటాయి అనమాట. సో, ఈ బైబిల్ గురించి ప్రత్యేకించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ నేను మాట్లాడతానండి. ప్రస్తుతానికైతే మనం రెండో బైబిల్కి షిఫ్ట్ అయిపోదాం. ఇది ది డైలీ బైబిల్ అనమాట. ఇందులో ఇది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, కానీ దీనంత బాగా ఉంటుందని నేను అనుకోవట్లేదు. సో, ఇది ఓపెన్ చేయగానే మనకి సింపుల్గా ఏ డేస్లో ఏ పేజెస్ చదవాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఇస్తారు. తర్వాత ఓల్డ్ టెస్టమెంట్కి సంబంధించినటువంటి కంటెంట్స్ మొత్తాన్ని క్రోనాలజికల్ ఆర్డర్లో పెట్టి ఇతని క్రోనాలజీని ఫాలో అవుతున్నాడు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాడు ఇలా టేబుల్లో పెడతాం వల్ల. ఇది న్యూ టెస్టమెంట్ కంటెంట్ అనమాట. సో, సేమ్ ఇలాగే మీరు ముందుకు వెళ్ళిపోతున్నట్లయితే మనకి కనిపిస్తుంటాయి. సేమ్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే రెఫరెన్సెస్ని ఇక్కడ పక్కన ఇస్తారనమాట. సో, ఇది ఇందులో చెప్పుకోవడానికి ఏమి ఉండదండి, జస్ట్ నార్మల్గా ఉంటుందన్నమాట. సో, ఇది కూడా అంతే. ఎక్కడ మనం చివరి దాకా చూసారా, రెండో దినవృత్తాంతాల గ్రంథాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే మనకి జెఫన్యా కనిపిస్తుంది. సో, జెఫన్యా
ఆ తర్వాత అంత ముందున్నటువంటి విషయాలు, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రవక్తల్ని కూడా సెకండ్ క్రానికల్స్ లేదంటే దినవృత్తాంతాల గ్రంథాలు కవర్ చేస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని సెకండ్ క్రానికల్స్ అనేది అంత ముందున్నటువంటి చరిత్రని రీఇంటర్ప్రిట్ చేస్తుందనే విషయాన్ని మనం గ్రహించాలి. సో ఇక్కడ ఈయన ఏం చేశారంటే యోబు గ్రంథాన్ని మధ్యలో ఎక్కడో సెప్టెంబర్లో పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు తర్వాత ఇంకొక బైబిల్ని మనం చూస్తాము. అందులో అయితే ఆదికాండం తర్వాత పెట్టడం జరిగింది. ఎందుకు ఇలా జరిగింది అని అంటే ఆ బిగ్గర్ నేరేటివ్ స్ట్రక్చర్లో యోబుని ఎక్కడ ప్లేస్ చేయాలి అనేటటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు అందుకు అనుగుణంగా వాళ్ళు తీసుకున్నటువంటి ఇంటర్ప్రిటెడ్ డెసిషన్ని బట్టి వాళ్ళు అక్కడ యోబుని ప్లేస్ చేయడం జరిగిందనమాట. సో హ్యావింగ్ సెడ్ దాట్ దానియేల్ తర్వాత కూడా క్రానికల్స్ని పెడతారనమాట వీళ్ళు. ఓకే ఫైన్. ఇప్పుడు అంత టైం లేదు మనకి, డైరెక్ట్గా మనం ఇక్కడికి వచ్చేద్దాం. సో ఇదేంటంటే 1 year క్రానలాజికల్ బైబిల్. ఇది మనకి యూ వర్షన్లో ఫ్రీగా అవైలబిలిటీలో ఉంది. ఒకవేళ మీరు కనుక క్రానలాజికల్గా బైబిల్ని చదవాలి అనేటటువంటి ఆశ ఉన్నట్లయితే అది మీకు కనుక పర్చేస్ చేసేటటువంటి పరిస్థితులు లేవు అని మీకు అనిపించినప్పుడు యూ వర్షన్లోకి వెళ్ళి ఫ్రీగా కూడా మీరు బైబిల్ని స్టడీ ఇదే కంటెంట్ యాజ్ ఇట్ ఈస్ ఇదే కంటెంట్ని మీరు ఫాలో అవ్వగలిగేటటువంటి అవకాశాలు కూడా మీకు ఫ్రీగా దొరుకుతాయి అనమాట. సో ఒకసారి అది చూసే ప్రయత్నం చేయండి. సో ఇదేం చేస్తుందంటే ఆదికాండం అయిపోయిన తర్వాత వెంటనే మనకి యోబు గ్రంథాన్ని పెడతాం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్గా నిర్గమాకాండానికి వెళ్ళి నిర్గమాకాండం నుంచి మళ్ళీ ఇందాక మనం ఫస్ట్ బైబిల్ ఎలా అయితే చెప్పామో అలాగే చేసే ప్రయత్నం చేస్తుంది అనమాట. సో ఒకే టాపిక్కి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ టాపిక్కి సంబంధించి అదే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది, మల్టిపుల్ గ్రంథాల నుంచి తీసుకొని ఒక యూనిఫైడ్ స్టోరీగా. ఆల్ రైట్, ఇది కూడా మనం చూసారా, రెండో రాజులు వచ్చింది. తర్వాత మళ్ళీ అదే విషయానికి సంబంధించి కంటిన్యూయేషన్గా యెషయా గ్రంథంలో ఒక చాప్టర్ ఉంటే ఆ చాప్టర్ని పెడతాం జరిగింది. మళ్ళీ తర్వాత మళ్ళీ రెండో రాజులకు వచ్చేసింది. మళ్ళీ తర్వాత అదే రెండో రాజులకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని క్రానికల్స్ రీఇంటర్ప్రిట్ చేస్తున్నటువంటి కారణాన్ని బట్టి క్రానికల్స్లో ఉండేటటువంటి విషయాన్ని కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకే ఇన్సిడెంట్కి సంబంధించి ఈ యొక్క విషయాలు రన్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఒకదాని వెంట ఒకటి ఏ పుస్తకాల్లో ఆ యొక్క సంఘటన గురించి మాట్లాడినా వాటన్నిటిని అలాగా పెట్టుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. సో కొంతమంది ప్రవక్తలు చాలా ఏమంటారంటే దాన్ని కాంటెంపరీగా ఉంటారనమాట. అంటే ఒకే కాలానికి సంబంధించినటువంటి ప్రవక్తలుగా ఉంటారనమాట. సో యెషయా అలాగే మీకా వీళ్ళిద్దరూ కూడా ఒకే కాలానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి ఆ కాలంలో ఉండేటటువంటి ఈ యొక్క ప్రవక్తని గురించి కూడా పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ చూసారా ఎంత. సో ఓకే, క్రానాలజీలో పెట్టడం వల్ల ఆ హిస్టారికల్ టైం లైన్ని బేస్ చేసుకొని ఇక్కడ పెట్టడం వలన ఏ ప్రవక్తలు ఎప్పుడెప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారో మనకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అలాగే రెండో క్రానికల్స్ అంతకుముందు ఉన్నటువంటి చరిత్రని ఇంటర్ప్రిట్ చేస్తుందని చెప్పా కదా, చూసారా సెకండ్ కింగ్స్లో ఉండేటటువంటి విషయాన్ని రెండో దినవృత్తాంతాల గ్రంథం రీఇంటర్ప్రిట్ చేయడం మనం ఇక్కడ గమనించగలుగుతాం అనమాట. సో మళ్ళీ యెషయాకి వచ్చేసాం, మీకా దగ్గర నుంచి మళ్ళీ మనం యెషయాకి వచ్చేసాం అనమాట. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే ఇదంతా ఒక యూనిఫైడ్ స్టోరీగా చెప్పేటటువంటి ప్రయత్నమే అనమాట. చూసారా మళ్ళీ అక్కడికి వచ్చేసరికి హోజియా గురించి కూడా ఉంది. సో ఇదంతా ఏంటంటే క్రానలాజికల్గా మనల్ని తీసుకెళ్తుంది ఆ టైం లైన్లో, అలా మనల్ని తీసుకెళ్ళటం మాత్రమే కాదు కానీ ఆ యొక్క పర్టికులర్ సంఘటనని బేస్ చేసుకుంటూ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. సో ఇది అధ్యాయం బై అధ్యాయం ఉన్నటువంటి విషయం కాదు, వచనం బై వచనం లేదంటే సంఘటన బై సంఘటన వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ అనమాట. సో ఇక్కడ వచనాలు బట్టి వాళ్ళు డివైడ్ చేయట్లేదు, అలాగని అధ్యాయాలు బట్టి కూడా వాళ్ళు డివైడ్ చేయట్లేదు. సంఘటనల్ని బేస్ చేసుకొని వీళ్ళు ఒక్కొక్క చిన్న చిన్న ఈపాక్ని లేదా చిన్న చిన్న ఇన్సిడెంట్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళిన కారణాన్ని బట్టి ఆ యొక్క ఇన్సిడెంట్లో ఎవరెవరైతే ఫిట్ అవుతారో, ఏ వాక్య భాగాలు అయితే ఫిట్ అవుతాయో, ఏ ప్రవక్త చెప్పినటువంటి వాక్య భాగం, ఏ రచయిత చెప్పినటువంటి వాక్య భాగం ఫిట్ అవుతుందో అక్కడక్కడ అవి పెడతారనమాట. సో మనం ఇంకా చివరికి వెళ్తున్నట్లయితే చూడొచ్చు, ఇక్కడ మనకి అథారిటీ ఆఫ్ జీసస్ ఛాలెంజ్డ్, అక్కడికి వెళ్ళేసరికి మార్కు సువార్త, అలాగే మత్తయి సువార్త, అలాగే లూకా సువార్త కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో క్రానలాజికల్గా ఒక స్టోరీలో ఫార్మాట్లో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి ఇలా ఏదో ఒక క్రానాలజికల్ బైబిల్ని స్టడీ చేయడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మీ యొక్క ప్రైమరీ స్టడీ బైబిల్ని రీప్లేస్ చేయాలి లేదా మీ యొక్క ప్రైమరీ బైబిల్ని రీప్లేస్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను ఇది పరిచయం చేయట్లేదు. బట్ ఇలాంటి ఒక అవకాశం ఉంది కాబట్టి దీన్ని వాడుకున్నప్పుడు మీకు ఆ బిగ్గర్ నేరేటివ్ స్ట్రక్చర్ అనేది అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు బైబిల్ని చాలా ఈజీగా ఫాలో అవ్వగలుగుతారు అని చెప్పడం కోసమే ఈ యొక్క ఈ బైబిల్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట. సో ఒక డౌన్ సైడ్ ఏంటంటే రీఇంటర్ప్రిటేషన్ విషయానికి వచ్చేసరికి మనం కొంచెం తడబడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇనవే అది ఒక డౌన్ సైడ్. బట్ అగైన్ ఆ పర్పస్ కోసం మనం ఇది చదవట్లేదు కాబట్టి, ఇది ఒక బిగ్గర్ నేరేటివ్ని అర్థం చేసినటువంటి ప్రాసెస్లో మనం దీన్ని చదువుతున్నాం కాబట్టి
మనం దీన్ని అలా చదవడమే మంచిది. అలాగే మత్తయి ఒక ఉద్దేశంతో సువార్త రాస్తాడు. మార్క్ ఒక ఉద్దేశంతో సువార్త రాస్తాడు. యోహాను ఒక సువార్తతో ఒక అర్థంతో సువార్త రాస్తాడు. ఒక యాస్పెక్ట్‌లో లూకా రాస్తాడు. సో, ఆ పర్స్పెక్టివ్స్ అనేది ఒక్కోసారి మనం మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒకేసారి క్రోనలాజికల్‌గా చదువుకుంటూ వెళ్తే. ఎందుకంటే ఆ నలుగురు ఒకే ఇంటెన్షన్‌తో సువార్తను రాస్తున్నారు అని మనం మిస్‌అండర్‌స్టాండ్ చేసుకునేటటువంటి అవకాశాలుంటాయి. సో, ఆ ఇంటెన్షన్‌ని మనం ఒక్కోసారి మిస్ అయిపోయే అవకాశాలుంటాయి. బట్ అది ఒక డౌన్ సైడ్ అన్న విషయాన్ని మనం గ్రహించి మనసులో పెట్టుకొని మనం ఈ యొక్క క్రోనలాజికల్ బైబిల్స్‌ని స్టడీ చేయాలి. ఎందుకు అంటే మనకిక్కడ మేజర్ ఉద్దేశ్యం ఏంటంటే ఆ క్రొనాలజీని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఆ స్టోరీని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఆ నేరేటివ్ ఆర్క్‌ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఒక్కసారి అది మనకు అర్థమైపోయిందంటే తర్వాత మనం ఇండివిడ్యువల్‌గా ఏ సువార్థికుడు ఏ పర్స్పెక్టివ్‌లో రాసుకుంటూ వచ్చాడో మనకది అర్థం చేసుకునేటప్పుడు చాలా క్లియర్‌గా మనం మన బ్రెయిన్‌లో మిగతాదంతా రీసెర్చ్ చేసేసుకోవచ్చనమాట. సో, ఒక డౌన్ సైడ్ ఉంది. బట్ అగైన్ ఆ డౌన్ సైడ్ కోసం ఆ డౌన్ సైడ్‌ని అడ్రెస్ చేయడానికి ఈ బైబిల్స్ క్రియేట్ చేయబడలే. ఇది కేవలం ఒక బిగ్గర్ నేరేటివ్ ఆర్క్‌ని ఇవ్వడం కోసమే ఆహ్, ఆహ్, తయారు చేయబడ్డాయి కాబట్టి దీన్ని ఆ పర్పస్ కోసమే వాడుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది మన యొక్క ఆధ్యాత్మికంగా బైబిల్‌ని అర్థం చేసుకునే విషయంలో మనకి హెల్ప్ చేస్తుందనమాట. సో, హావింగ్ సెడ్ థట్ మీరు ఒకవేళ ఈ బైబిల్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇవే కాదు ఇంకా చాలా చాలా క్రోనలాజికల్ బైబిల్స్ ఉన్నాయన్నమాట. మీరు అఫోర్డ్ చేయగలిగింది, మీకు నచ్చింది మీరు వాడుకునే ప్రయత్నం చేయొచ్చనమాట. ఓకే. దట్స్ ఆల్ ఫర్ టుడే. హావ్ ఎ గ్రేట్ డే. బై.